ఆపు ఆగు ఏం జిందాబాద్ జిందాబాద్ అంటే ఎగురుకుంటూ వస్తాను ఎంత కూరగాయలు తెమ్మంటే కూరగాయలు ఇవి ఆగు ఆగు స్నానం చేసి వస్తాను పోతున్నావు కూరగాయలు ఇవి కూరగాయలు తెమ్మంటే సబ్బు పట్టుకొని వచ్చినావు కూర ఏమి ఉండాలి బజారు బాబి కూరగాయలు తెమ్మను తెచ్చిన బస్ అంతే కూరగాయలు సరుకులు తెచ్చినావు పిల్లలకి ఏమన్నా పెట్టాలి నీకేమన్నా పెట్టాలి కూరగాయలు తెమ్మను నేను తేయడానికి పోతే నేను కూరగాయలు తెమ్మని రోడ్ ఎక్కగానే నన్ను చూసి సిబిఐ వాళ్ళు బాంబులు తెలుసు నేను కూరగాయలు తీసుకొని వచ్చేటప్పుడు నా వెనక బైక్ ర్యాలీ వచ్చింది నన్ను చూసే బాంబులు పేల్చింది నన్ను చూసే ర్యాలీ వచ్చింది నన్ను చూసే బాంబులు పేల్చింది ఆనందంలో నేను వాళ్ళు నా గురించి ఇంతగానో చేసినప్పుడు నేను వాళ్ళ గురించి ఏం చేయలేను అని చెప్పి నా దగ్గర ఉన్న కూరగాయలు నేను టమాటాలు ఉంటే పచ్చిమిరకాయలు వేసి నేను బాంబులు పేలుస్తున్నాను టమాటాలు పచ్చిమిరకాయ వేసి వచ్చినా నీకేం వండి పెట్టాలి పిల్లలకి ఏం వండి పెట్టాలి ఇవి పట్టుకొని వచ్చినా ఏం వండి పెట్టాలి చెప్పు నాకు అర్థం కావట్లేదు డబ్బులు చెట్ల కాస్తున్నాయి అనుకుంటున్నాను నువ్వు తెమ్మన్నా నేను తెచ్చిన ఇచ్చిన ఏం తెచ్చినా నేను ఉండలేదు డబ్బులు చెట్లు కాస్తున్నాను కూరగాయలు పాటు బస్సుకి ఏమనుకుంటున్నాను కూరగాయలు పంపిస్తే కూరగాయలు లేదు పిల్లలకి వండి ఏమి పట్టుకొచ్చిండు కూరగాయలు అయ్యండి అక్కడ పడేసి వచ్చిన కూరగాయలు పంపిస్తే నేను కూరగాయలు తెద్దామని రోడ్డు ఎక్కేటప్పటికి సిపిఐ పార్టీ వాళ్ళు బాంబులు పేల్చినారు బాంబులు పేల్చేటప్పటికి నేను కూరగాయలు తీసుకొని వస్తా నన్ను చూసి బాంబులు పేల్చేటప్పటికి నన్ను చూసే బాంబులు పేల్చాలేమనుకుని నేనేం చేసిన అంటే వాళ్ళు నన్ను చూసి బాంబులు పేల్చాను నెపంతో నేను వాళ్ళ గురించి ఏం చేయకూడదు అని చెప్పి నా దగ్గర ఉన్న టమాటాలు ఉంటే పచ్చిమిరపకాయలు వేసి మనిషి ఎందుకు బాంబులు కాల్చారో ఎందుకు చేశారో తెలుసా ఒకసారి చూడు ప్రజాక్షేత్రంలోనైనా కోర్టులోనైనా ప్రజాక్షేత్రంలోనైనా కోర్టులోనైనా ప్రజాశక్తిలో గాని కోర్టులో గాని గెలిచిన వ్యక్తిగా సాంబశివరావు గారే ఉంటారు. కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు గతంలో ఆయన మీద కేసు వేశారు. ఆయనకి ఊరట లభించింది. దానికోసం వాళ్ళు బాంబులు కాల్చి ర్యాలీ చేశారు. అంతే తప్పితే నువ్వేదో కార్పొరేటర్ అయినా కాదు. కొట్టడంలో తప్పులేదమ్మా, నువ్వు కొట్టడంలో తప్పులేదు. కానీ